జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన అది కాదు వికాస్. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? అక్కడ కొంపలు అంటుకుపోతుంటే రండి, పదండి. ఒక్క నిమిషం. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? రండి. సాగర్ వస్తే నేను ఎక్కడికి వెళ్ళాను అని కంగారు పడతాడండి, అందుకని స్లిప్ రాద్దామని. అంత అవసరం ఏం లేదులేండి. వాడు వచ్చే లోపల మళ్ళీ మిమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను, సరేనా? రండి. శుభలక్ష్మి, నువ్వు ఇక్కడ దిగి బస్ ఎక్కు, సరేనా? సరే, బాయ్. బాయ్. నువ్వు పోని. అమృత వికాస్ ఇద్దరు కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? వికాస్ గురించి మాట్లాడితే తిడుతుంది, అమృత గురించి మాట్లాడితే కొడుతుంది.
అయ్యో బాబోయ్, వికాస్ ఏంటిది? అమృత నీ వెంట నీ బైక్ మీదనా? ఇది కళా నిజమా? ఇది కళ కాదు, నిజమే. ఇది నిజం కాదు, భ్రమ. ఏవండి, ఒకసారి నన్ను గిల్లండి. సారీ అండి, నేను అమ్మాయిని తాకను. ప్లీజ్ అండి, తొందరగా ఒకసారి గిల్లండి. నేను అలాంటి వాడిని కాదండి. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. నేను గిల్లుతానండి. అయ్యో, ఎవరో వాళ్ళు తొందరగా గిల్లండి. అబ్బా, భ్రమ కాదు, నిజమే. రేణు, నువ్వేమో వికాస్ అంటే ప్రాణం అంటావు, ప్రేమిస్తున్నానంటావు. వీడేమో ఇక్కడ అమృతతో ఎంజాయ్ చేస్తున్నాడే. అమృతని ఇంటికి తీసుకెళ్తున్నట్టున్నాడు. రేణుకు కూడా వికాస్ వాళ్ళ ఇంటికే వెళ్తానుంది. తిక్కా కుదురుతుంది. ఈ రోజుతో వీళ్ళిద్దరు బండారం బయటపడుతుంది. పెట్టి ఎక్కడికి వెళ్ళావు? మావయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఏం చేయను అత్తయ్య, వాడు వచ్చి బరిపోయిందని ఏడుస్తుంటే మనసు పట్టలేక పోయి వెతికి పట్టించొచ్చాను. ఊళ్ళో వాళ్ళ బర్రెలు గొర్రెలు వెతకపోతే మా అక్కని వెతకూడదు? ఓ వెతుకుతాను. ఏమనుకున్నావు? చేత కాదనుకున్నావా? చెప్పత్తయ్య, సరిగ్గా తేదీవారీగా చెప్పు. ఎన్నాళ్ళ క్రిందట పోయి? 16 ఏళ్ల క్రిందట సముద్ర స్నానానికని కాకినాడ వెళ్ళాం. కాసేపట్లో మావయ్య గారు ఊరు నుండి వస్తారు. ఆయన రాగానే వేసే మొదటి ప్రశ్న అమృత ఎక్కడా అని. దానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే మీకు టీవీ కావాల్సి వచ్చిందా? ఆ టెన్షన్ నాకు కూడా ఉంది భాను. మన వికాస్ గాడు ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడులే అని చిన్న ధైర్యం ఉంది. గాడిద గుడ్డు చేస్తాడు. అసలు మన ఇన్ని టెన్షన్లకి కారణం వికాస్ గాడే. 100 కోట్లొస్తాయి 100 కోట్లొస్తాయి అని చెబుతూ మనల్ని ఇన్ని తిప్పలు పెడుతున్నాడు. అన్ని కోట్లు రావాలంటే ఇలాంటి కొన్ని తిప్పలు తప్పవు. సరే, ముందు వాడు ఎక్కడున్నాడో వాడి ప్లాన్ ఏంటో ఫోన్ చేసి తెలుసుకుంటాను. సరిపోయింది, సెల్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలాగండి? మావయ్య గారు వచ్చే టైం అవుతుంది. నాన్నకి అమృత మన ఇంట్లో ఉండట్లేదని తెలిస్తే ముందు మనల్ని ఇంట్లోంచి గంటేస్తాడు. ఆయన వచ్చేసరికి అమృతను కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచమని ఫోన్లో మరీ మరీ చెప్పారు. ఇప్పుడేంటి దారి? ఈ వికాస్ గారు ఎక్కడ చచ్చాడో ఏంటో. అదిగో ఏదో వెహికల్ వచ్చినట్టుంది. నాన్న వచ్చేసి ఉంటారు. నా కడుపులో గడబడిగా ఉంది. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా బాను. వెధవ నాటకాలు ఆడకండి, రండి ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అది కాదు బాను, కడుపు. రండి.
పిడుగులా ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎంటర్ అయిందేంటి? అవును, ఉన్న టెన్షన్ చాలదన్నట్లు ఇప్పుడు ఇదొకటి. హాయ్ అంకిల్, హాయ్ ఆంటీ. బాయ్ బాయ్. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అబ్బే అదేం లేదు, నిన్నిలా సడన్ గా చూసేసరికి. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను కదా ఆంటీ. ఆ రావటం వేరు, ఇప్పుడు రావటం వేరమ్మా. అంటే అది నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినా కారులో గానీ వికాస్ బైక్ మీద గానీ వచ్చేదానివి. ఇప్పుడేంటి ఇలా ఆటోలో వచ్చావని మా ఇద్దరు టెన్షన్ అనమాట. అది టెన్షన్ అంతే. ఓ అదా మీ టెన్షన్కి కారణం. ఏం చేయను, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా డాడీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంటారు. నాకేమో నా ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా తిరగాలని ఉంటుంది. అందుకే మా గెస్ట్ హౌస్ నుండి ఎవరికి తెలియకుండా హోటల్ వచ్చేసాను. అవును, ఎంత తెలివో. ఆంటీ, ఇంట్లో వికాస్ ఉన్నాడా? లేడమ్మా, వాడి కోసమే చూస్తున్నాం. అయితే ఇప్పుడు వికాస్ ఇంటికి వస్తాడన్నమాట. వికాస్ని కలిసి వెళ్తాను. రండి ఇంట్లోకి వెళ్దాం. ఈ బాంబు ఇంట్లో ఉండగా అగ్గిపుల్ల లాంటి అమృతాన్ని మా నాన్నకి ఎలా చూపిస్తామో నా బుర్ర పేలిపేలా ఉంది. ఇక్కడ రేణుక అమృత కలిస్తే మీ బుర్రేం కర్మ, ఇల్లే పేలిపోతుంది. రండి. పిలుస్తోంది, వెళ్ళు. నిండే వెళ్ళు. మీరు కూడా రండి అంకుల్, మీ ఇద్దరితో మాట్లాడాలి. పదండి. వికాస్ వారం రోజుల్లో ఏదో ఒక బిజినెస్ గానీ జాబ్ గానీ చేసి చూపిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. రోజులు గడిచిపోతున్నాయి. తనేం చేయబోతున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మాది అదే పరిస్థితి, ఏం అర్థం కావట్లేదమ్మా. అంటే అదేనమ్మా, మా వికాస్ ఏం చేస్తాడో ఆఖరి నిమిషం వరకు ఎవరికీ అర్థం కాదు, కానీ ఏదో ఒకటి చేసి తీరుతాడు. నేను ఢిల్లీ వెళ్లేలోపు వికాస్ ఏదో ఒకటి చేసి చూపిస్తే మా డాడీకి వికాస్ గురించి గొప్పగా చెప్పి మా మ్యారేజ్ జరిగేటట్లు కన్విన్స్ చేయగలను. డాడీ ఒప్పుకుంటారు కూడా. మీరేం మాట్లాడరేంటి? ఇందులో మాట్లాడడానికి ఏముందమ్మా, వికాస్ తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతాడు. నువ్వేం టెన్షన్ పడుకో. బాను, అమ్మాయిని లోపల తీసుకెళ్లి జ్యూస్ అలాంటివి ఏమైనా ఇయ్యి. అలాగేనండి. ఇప్పుడేం వద్దంకిల్. వద్దు అంటే కుదరదు, నువ్వు ఏదో ఒకటి తాగి తీరాల్సిందే. రామ్మా. నాన్నొచ్చే టైం అయింది. ఈ వికాస్ గాడు ఎక్కడున్నాడో ఏంటో. నేను ఇంటికి తీసుకొస్తున్నట్టు మమ్మీ డాడీకి చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడుతుంటారు. నువ్వు నెమ్మదిగా రా, నేను వెళ్ళి వాళ్ళకి చిన్న జరక్కిస్తాను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా నాయన? ఊరు నుంచి నాన్న వచ్చేస్తాడేమో అని బీపీతో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి.
నేను అనుకున్నట్టే మీరు బాగా టెన్షన్ పడినట్టున్నారు. ఇక మీరు కూల్ అయిపోండి. నేను అమృతం తీసుకొచ్చేసాను. అమృతనా? అమృతనే. ఇప్పుడు అమృతం తాతయ్య చూపిస్తే ఓ పని అయిపోతుంది. అమృతని రేణుక చూస్తే నీ పని అయిపోతుంది. రేణుక ఎలా చూస్తుంది? మీ అమ్మ రేణుక కిచెన్లో ఉన్నారు కాబట్టి. అయ్యి బాబోయ్. వికాస్, నువ్వొచ్చి ఎంతసేపు అయిందిరా? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు బైక్ లాక్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. అమృత ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయి పేరు అమృతనా? అవును. ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు. ఇప్పుడే చూస్తున్నాం. ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా రేణుక? ఇదొకప్పుడు నా క్లాస్మేట్, రూమ్మేట్ కూడా. ఇప్పుడు అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేంత పని చేసింది. ఏం చేసింది? ఏం చెప్పరా ఆంటీ, మాతో పాటు హాస్టల్లో ఉంటూ ఎవరికి చెప్పకుండా ఎవరో ఒక అబ్బాయితో లేచిపోయింది. రామ రామ, అంత పని చేసిందా? చూడటానికి అమాయకురాల్లా ఉంది. నంగనాచి. చూడ్డానికి ఇలా అమాయకంగా కనిపించే వాళ్లే కొంపలు ముంచుతారు. నువ్వేం మాట్లాడవేంటి వికాస్? అమృత నీకు తెలుసు కదా? అదే మా హాస్టల్లో నువ్వు చూసే ఉంటావు కదా? చూసే ఉంటాను. తెలుసు. ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి ఒకప్పుడు నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది కదరేను. ఇలాంటి దాంతో స్నేహం గాని మాట్లాడడం గాని చేయకూడదు. అయినా అమృత ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆశలన్నీ నేడే ఆవిరాయనా వెర్రి ముర్రిలో. చెప్పవే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేదునంతా